హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నక్షత్ర ట్రిప్ ఆన్ చేసి గదిలోకి వచ్చి చూడగా షర్ట్ లేకపోవడంతో ఈ షర్ట్ ఏమైపోయిందండి అని చూస్తూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు పిన్ని ఫ్రూట్ తింటూ అక్కడికి వస్తూ ఉంటుంది. ఇదంతా గోరింటాకు పిన్నే పని అయి ఉంటుంది అని నక్షత్ర మనసు అనుకుంటూ దీని పని చెప్తాను అని గోరింటాకు అని రావటంతో ఏంటి నక్షత్ర అని గోరింటాకు పిన్ని అంటుంది. నా లవ్ స్టోరీ విషయంలో నీకు నా పైన మా బావ పైన చాలా డౌట్లు ఉన్నాయి కదా అని గోరింటాకు పిన్ని నక్షత్ర అని ఈరోజు వాటన్నింటినీ నేను క్లారిఫై ఇస్తాను అని అయితే ఆగు మీ అమ్మని కూడా తీసుకువస్తాను అని గోరింటాకు పిన్ని వెళ్తూ ఉంటే అమ్మ ఎందుకు నేను ముందు నీకే చెప్తాను అని వెంటనే నక్షత్ర గోరింటాకు పిన్ని మేడ పట్టుకొని మర్యాదగా చెప్పు, ఆ షర్టుని ఏం చేశావో నీ పని అని చాలా బాగా తెలుసు. మర్యాదగా ఆ షర్టు నాకు ఇచ్చావా, సరే లేకపోతే ఆ షర్టుని ఆన్ చేసావా, లేకపోతే నేను నిన్నే ఇరికిస్తాను. మా మమ్మీ దగ్గర మర్యాదగా షర్ట్ ఇస్తావా లేదా అని నక్షత్ర గొంతు పట్టుకొని నులిమేసి అడుగుతూ ఉంటే ఏ షర్ట్ నక్షత్ర అని గోరింటాకు పిన్ని అరుస్తూ ఉంటుంది. నాకు ఏ షర్ట్ గురించి తెలియదు, నీ లవ్ స్టోరీ గురించి చెప్తాను అని నా డెత్ స్టోరీ చెప్తాను, నీకు దండం పెడతాను. నాకు ఏ షర్ట్ గురించి తెలియదు కదా, వదిలేసే అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. నక్షత్ర నా షర్ట్ ఎలా ఉంటుంది, ఎలా మాయమవుతుంది, నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని నక్షత్ర అంటుంది. అప్పుడే చెర్రీ బిందు ఇక్కడికి ఏంటి కథ అంటూ అక్కడికి రావటంతో ఏం లేదు అని నక్షత్ర అంటూ అమ్మో ఏదో ఉంటుంది, సమయానికి మీరు వచ్చారు కాబట్టి ఇది నా పీక వదిలేసింది, లేకుంటే ఇప్పుడు నా పీక పిసికి నా ప్రాణాలు తీసి ఉండేది. ఇది కూడా దీని అమ్మలాగే తయారైపోయింది, నేను బ్రతికిపోయాను కదా, ఇక్కడే ఉంటే నా ప్రాణాలు పోతాయి అని గోరింటాకు పిన్ని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. దేనికోసం గొడవ పడుతున్నావు అని చెర్రీ అడగడంతో ఏమీ లేదు అని చెప్పాను కదా, ఇంకెందుకు ఇంత లాగుతున్నావు అని నక్షత్ర అంటూ ఏమీ లేదా, నువ్వు దేనికోసం గొడవ పడుతున్నావో నాకు తెలియదా అని చేతులు వెనకాల దాచిపెట్టుకున్న టీషర్ట్ తీసి చెర్రీ చూపిస్తూ ఉంటాడు. ఏంటి ఈ టీషర్ట్ ఏంటో మీరు తీశారు, ఇదంతా మీ పని అని ఇలా ఇచ్చేసే చెర్రీ అని నక్షత్ర అంటే ఇవ్వకుండా చెర్రీ ఆట ఆడిస్తూ ఉంటాడు. రే చెర్రీ ఇచ్చేయమని చెప్పాను కదా, నీకే చెబుతాను, ఇస్తావా లేదా అని నక్షత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇచ్చే ముందు నువ్వు నాకు ఒక మాట చెప్పాలి, అసలు అన్నయ్య పేరు వింటేనే ఇంత ఎత్తున ఎగిరిపడ్డావు, ఇప్పుడేంటి అన్నయ్య ఫోటోని షర్టు మీద వేసుకొని తిరుగుతున్నావు, ఏంటి సంగతి, నువ్వు చెప్తేనే నేను ఇస్తాను అని చెర్రీ అంటే ఎందుకు చెబుతున్నావో అర్థమవుతుందని నక్షత్ర ఏమీ లేదంటలే బిందు, మనం వెళ్దాం పద అని చెర్రీ షర్టు పట్టుకొని వెళ్తూ ఉంటే ఎక్కడికి అని నక్షత్ర గట్టిగా పట్టుకుంటుంది. ఎక్కడికేంటి, నువ్వు ఏమీ లేదని చెబుతున్నావు కదా, అందుకే ఈ షర్టుని నేరుగా మా అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళి నీ సంగతి ఏంటో తేలుస్తాను అని చెర్రీ చెప్పడంతో నీకు దండం పెడతాను, ఆ పని మాత్రం అస్సలు చేయకు అని నక్షత్ర వేడుకుంటూ ఉంటుంది. మేము ఆ పని చేయకూడదు అంటే నువ్వు నిజం చెప్పు, ఏంటి మ్యాటర్ అని చెర్రీ అడగటంతో నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది. నీకు సిగ్గు సూట్ అవ్వలేదు నక్షత్ర, మ్యాటర్ చెప్పు అని అంటే సిగ్గుపడితే నీకు అర్థం కావటం లేదా, నేను మీ అన్నయ్యని ప్రేమిస్తున్నాను అని నక్షత్ర సిగ్గుపడుతూ చెప్పడంతో చెర్రీ బిందు ఇద్దరు ఒకరినొకరు చాలా షాకింగ్గా చూస్తూ మళ్ళీ చాలా సంతోషపడిపోతూ ఏంటి నిజమా, నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావా, మరి అన్నయ్య అని చెర్రీ అడగడంతో మేము ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాము అని నక్షత్ర చెబుతూ ఉంటే అవును అని వెంటనే చెర్రీ ఆ టీషర్ట్ని నక్షత్ర చేతిలో పెట్టిస్తాడు. అమ్మయ్య ఇచ్చేసావా అని నక్షత్ర అంటుంది. ఇవ్వటం ఏంటి, నీకు వెంటనే స్వీట్ కూడా తినిపించాలని ఉంది, పొద్దున్నే నాతో నేను అద్దంలో చూసుకుంటూ ఉన్నాను, ఎంత గుడ్నెస్ విన్నాను ఈరోజు అని చెర్రీ అంటాడు. నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే చెర్రీ బిందు ఇద్దరు స్పీకర్ ఆన్ చేసి మరి గగన్కి కాల్ చేస్తారు. డ్రైవింగ్ చేస్తున్న గగన్ ఫోన్ని ఆన్ చేసి చెప్పురా చెర్రీ, ఏంటి రా పొద్దున ఇలా కాల్ చేసావని అడగడంతో తెలిసిందిలే నెలరాజా, నీ గురించి తెలిసిందిలే అని ఇద్దరు సాంగ్ పాడుతూ ఉంటారు. మీరిద్దరు సింగర్స్ లవ్వర్ అనుకుంటే ఎక్కడైనా ట్రై చెయ్యండి, ఇలా నాకు కాల్ చేసి పాడకండ్రా, నేను ముందే బిజీగా ఉన్నాను అని గగన్ అంటే నీ లవ్ స్టోరీ గురించి మాకు తెలిసిపోయిందిలే అన్నయ్య అని చెర్రీ చెప్పగానే ఒక్కసారిగా గగన్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఏంటి నా లవ్ స్టోరీ గురించి మీకు తెలిసిపోయింది, ఏం మాట్లాడుతున్నావు అని ఎలా తెలిసింది అని గగన్ అడగటంతో ఎలా తెలిసింది అని అడగడం కాదు అన్నయ్య, నువ్వు ప్రేమించే అమ్మాయి ఈ ఇంట్లోనే పెట్టుకొని ఇన్ని రోజులు మేము తెలుసుకోలేకపోయామే, అది ప్రశ్న అని చెర్రీ అంటాడు. నేను నీతో ఇంత క్లోజ్గా ఉన్నా కూడా ఆ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంటుంది, ఈ ఇంట్లో అమ్మాయి అన్న విషయం నువ్వు నాతో చెప్పలేదు చూడు అని చెర్రీ
ఆ విషయం నేను నీకు చెప్తే నువ్వు అందరికీ చెప్తావని అయితే నేను చెప్పిస్తావని ప్రాబ్లం అవుతుంది అని నేను చెప్పలేదు అనే గగన్ అంటాడు. అలా చెబితే మేమిద్దరం ఒకటి కాకముందే లేనిపోని గొడవలు స్టార్ట్ అవుతాయి అని చెప్పలేదు అని చెర్రి అంటే గగన్ అంటాడు. అవును అది నిజమేలే, నా నోట్లో ఏది కూడా దాగదు కదా, బుల్లెట్లా వెంటనే దూసుకు అని చెర్రి చెప్పడంతో నువ్వు కరెక్ట్గా ఒప్పుకున్నావురా చెర్రి అని గగన్ అంటాడు. అయినా అన్నయ్య నీ లవ్ స్టోరీ ఇప్పుడు నాకు తెలిసిపోయింది, ఇది ఇల్లంతా పాకడానికి ఎంతో సమయం పట్టదన్న భయం నీకు లేదా అని చెర్రి అంటే లేదు, ఇప్పుడు నేను అన్నింటికి తెగించాను, గగన్తో గొడవ ఎందుకని, మీ మామయ్య తగ్గాడా సరే సరే, లేకపోతే తగ్గించి మరి నేను నా ప్రేమని దక్కించుకుంటాను అని గగన్ అనడంతో నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు టెన్షన్ వస్తుంది, ఇంట్లో చాలా పెద్ద గొడవ అయ్యేలా ఉంది, మామయ్య ఎలా తగ్గుతాడు సోదరా అంటాడు. తగ్గకపోతే నేను తగ్గిస్తాను కదా, అది నువ్వు కూడా చూస్తావు కదా అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు. మా అమ్మ చూస్తుంటే పెద్ద గొడవ జరిగేలా ఉంది, అన్నయ్య మనకేంటి ఇలా షాక్ ఇచ్చేసాడే అని చెర్రి బిందు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత గోరింటాకు పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి నువ్వేమో దిండు పెట్టి నన్ను చంపేయబోయావు, నీ కూతురేమో డైరెక్ట్ నా పీక పిసికి చంపేయబోయింది, ఏదో షర్ట్ అంట, ఆ షర్టుకి తనకి సంబంధం ఉందన్నట్లుంది, అందుకే నా పీక పిసికి చంపేయబోయింది, నువ్వు చెప్తే నమ్మవు కదా అని గోరింటాకు పిన్ని అంటుంది. అబ్బా నువ్వు ఇంకేం మాట్లాడకు పిన్ని అని అపూర్వ విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర ఇంటికి రావడంతో బావ ఆ షర్ట్ మన సొంతమే కదా, మనకే వచ్చింది కదా అని అడుగుతూ ఉంటే శరత్చంద్ర కోపంతో లోపలికి వెళ్తాడు. అమ్మో ఏదో జరిగినట్లు ఉంది అని గోరింటాకు పిన్ని అంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి రావడంతో కృష్ణప్రసాద్ ఆప్షన్ ఏమైంది అని అడగడంతో పోయింది, గగన్ గెలుచుకున్నాడు అని చెప్పడంతో ఓహ్ ప్రతి చోట నీకు సుపుత్ర అడ్డు తగులుతున్నాడన్నమాట అని అపూర్వ అంటే కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తాడు. కృష్ణప్రసాద్ నేరుగా భూమికి పక్కకు లాక్క వెళ్ళి గగన్ నీతో ఏమైనా మాట్లాడాడా అని అంటే లేదు మామయ్య అని భూమి అంటుంది. అసలు ఆ గగన్ ఏం చేశాడో తెలుసా, నీకు బొట్టు పెట్టి ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాను అని కృష్ణప్రసాద్ అంటే ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భూమి అంటే గగన్ చెప్పింది మీ నాన్నకమ్మ అని ఆప్షన్ దగ్గరికి జరిగిన విషయం అన్నయ్య కూడా వివరించేస్తూ ఉంటాడు. అబ్బో ఏంటి మామయ్య నాకు చాలా భయం వేస్తుంది అని అంటూ ఉంటుంది. అంత చిన్న కాంట్రాక్ట్ పోతే ఎందుకు బావా నువ్వు ఎంత కోప్పడుతున్నావు అని అపూర్వ అడగటంతో ఒక రకంగా చెప్పాలి అంటే నేను మందు మానేయకపోతే ఉండే ఇప్పుడు మందు తాగేవాడిని, అదే 70 కోట్ల కాంట్రాక్ట్ని వాడి చేత నేను 500 కోట్లకి కొనుక్కునేలా చేశాను, ఒక రకంగా ఈ ఆప్షన్లో నేనే గెలిచాను అని శరత్చంద్ర అంటే మరి ఎందుకు బావా ఈ కోపం ఈ టెన్షన్ అని అపూర్వ అంటుంది. వాడేం చెప్పాడో తెలుసా, రేపు మన ఇంటికి వచ్చి మన అమ్మాయి నుదుట మీద బొట్టు పెట్టి నా భార్య అని చెప్పి ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడంట అని చెప్పడంతో అపూర్వ నక్షత్ర అని అనుకుంటూ వాడెవడు బావా మన కూతుర్ని తీసుకువెళ్ళేది, వాడికి ఎక్కడి నుంచి వచ్చి ఆ ధైర్యం అని చెబుతూ ఉంటే నక్షత్ర కూడా వాడిని ప్రేమిస్తుంది కదా, అందుకే నేను ఇంత ధైర్యంగా చెప్పాడేమో అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను కూడా అదే అడిగాను, నీకు ఆ హక్కు లేదు అంటే నీకేమైనా సొంత కూతురా అని వాడు అడిగాడు అని శరత్చంద్ర చెబుతాడు. ఓ బావా భూమి గురించి నేను ఇంకా నక్షత్ర గురించి అనుకున్నాను అని అపూర్వ అంటే నా దృష్టిలో మాత్రం భూమి నా సొంత కూతురే, వాడు రేపు వస్తానని చెప్పాడు కదా, ఇది చెప్తాను వాడి సంగతి అని అపూర్వ చెబుతూ ఉంటే భూమి దూరం నుంచి వాటి మాటలు వింటూ ఉంటుంది. తర్వాత వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇందుకి దగ్గరుండి మరీ బిర్యానీ తినిపిస్తూ 2 బ్యాగుల్ని రెడీ చేస్తారు. అర్జెంటుగా మీరు ఇద్దరు తినేసి తర్వాత ఈ బ్యాగులు పట్టుకొని కట్నం బట్టలు తీసుకొని రండి, మీరు కార్ కూడా బుక్ చేయండి, కట్నం డబ్బులు బ్యాగులో సరిపోకపోతే డిక్కీలో వేసుకు వస్తారు అని